పుష్ప ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో మనం చూసాం. ఆ తర్వాత పుష్ప 2 ఈ సినిమా అయితే ఒక చరిత్రే సృష్టించిందని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్, సుకుమార్ వీళ్ళిద్దరికీ కూడా ఒక పాన్ ఇండియా రేంజ్‌లో ఒక మంచి పేరుని అలాగే క్రేజ్‌ని తీసుకొచ్చింది పుష్ప. అయితే ఈ సినిమా అసలు ముందు స్టార్ట్ చేసినప్పుడు పుష్ప ఒక సినిమాగానే తీయాలనుకున్నారు. కానీ షూటింగ్ స్టార్ట్ చేసి ముందుకెళ్ళిన తర్వాత దీన్ని 2 పార్ట్‌లుగా తీయాలనుకున్నారు. అయితే ఆ తర్వాత సెకండ్ పార్ట్ చూసాం మనం. సెకండ్ పార్ట్ అయితే అంచనాలకు మించి ఇంకా పాన్ ఇండియా రేంజ్‌లో ఒక 18,000 కోట్లు పైగా కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. అయితే పాన్ ఇండియా ఈ పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా ఉందని చెప్పి మనం క్లైమాక్స్‌లో చెప్పడం చూసాం. అయితే అది 3 ఉంటుందా? ఉండదా? అనౌన్స్ చేసినప్పటికీ కూడా అఫీషియల్‌గా వారు పుష్ప 3 ఉంటుందని క్లైమాక్స్‌లో చెప్పినప్పటికీ కూడా నిజంగా ఉంటుందా? ఉండదా? అని ఒక సస్పెన్స్ అయితే ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే ఓవైపు అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. అలాగే ఒక సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు కథ మీద కసరత్తు చేస్తూనే ఉన్నాడు. మరి నిజంగా పుష్ప 3 ఉంటుందా? ఉండదా? అంటే ఇది నా సైమా వేడుకలో సుకుమార్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పుష్ప 3 ఉంటుందని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. అయితే అనౌన్స్‌మెంట్ వచ్చిన నుంచి నిజంగా ఆయన చెప్పినట్టుగా పుష్ప 3 ఉండడం గనక నిజమే అయితే అది ఎప్పుడు ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమైందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఇది ఒక పాన్ వరల్డ్ మూవీ. ఇంకా చెప్పాలంటే ఈ గ్లోబల్ ఆడియన్స్‌ని టార్గెట్‌గా తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమాని కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సంస్థ ఇప్పటివరకు తమిళ హీరోలతోనే సినిమాలు చేసింది కానీ తెలుగు హీరోలతో అలాగే వేరే లాంగ్వేజ్ హీరోలతో ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. కానీ తన రూల్ బ్రేక్ చేసి ఫస్ట్ టైం ఒక తెలుగు హీరోతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఈ సన్ పిక్చర్స్ సినిమా నిర్మిస్తుండడం విశేషం. అయితే ఈ సినిమా దాదాపు ఒక 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో సినిమాని హాలీవుడ్ టెక్నీషియన్స్, హాలీవుడ్ ఆర్టిస్టులతో ఒక అంచనాలకు మించి ఉండేలా ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారు. ఇటు ప్రస్తుతం అయితే ముంబైలో దీనికి సంబంధించి షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుద్ది? ఇది మాత్రం ఒక సమాధానం లేని ప్రశ్నే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి చాలా ఎలా ఉండబోతుందో ఒక అనౌన్స్‌మెంట్ వీడియోతోనే శాంపిల్ చూపించారు. ఒక అవతారు ఎలాగైతే ఉందో ఆ అవతార్‌కి వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా సినిమాకి వర్క్ చేస్తుండడంతో ఇది రెగ్యులర్ సినిమాలకి కాకుండా ఒక డిఫరెంట్ మరో కొత్త అవతారం, ఒక కొత్త ప్రపంచాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి షూటింగ్‌కి అలాగే పోస్ట్ ప్రొడక్షన్‌కి చాలా టైం పడుతుందని చెప్పి వార్తలొస్తున్నాయి. అంటే 2027లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ సినిమా సింగిల్ పార్టా? డబుల్ పార్టా? అన్నది కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం అంతా కూడా ఒక పాన్ ఇండియా మూవీస్ అలాగే ఒక కథని 2 పార్ట్‌లుగా చెప్పడం అనే ట్రెండ్ అయితే నడుస్తుంది. ఇది 'బాహుబలి' సినిమా దగ్గర నుంచి కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. దీనికి ఆద్యుడంటే మన జక్కన్న రాజమౌళి గారే అని చెప్పాలి. ఇక అప్పటి నుంచి 'బాహుబలి' వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి లాంగ్వేజ్‌లో సినిమా తీయడం, ఆ సినిమాని 2 పార్ట్‌లుగా చెప్పాలి. పాన్ ఇండియా మూవీగా చేయాలనే ఒక ట్రెండ్ అయితే క్రియేట్ అయింది. అది స్టార్ హీరోలే అనుకుంటే ఒక మీడియం రేంజ్ హీరోలు కూడా ఒక కథని 2 పార్ట్‌లుగా పాన్ ఇండియా మూవీగా చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అందుచేత అల్లు అర్జున్, అట్లీ ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ కూడా 2 పార్ట్‌లో ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి 2027 అవుద్దనుకుంటే ఆ తర్వాత ఇది ఇంకో రెండో పార్ట్ కూడా ఉందనుకుంటే ఇంకో సంవత్సరం పట్టే ఛాన్స్ ఉంది. ఇక సుకుమార్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన రామ్ చరణ్‌తో సినిమా చేయాలని చెప్పి ఆ కథ మీద కసరత్తు చేస్తూనే ఉన్నారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత కొంచెం ఆయన రెస్ట్ తీసుకొని, గ్యాప్ తీసుకొని ఆ తర్వాత చరణ్‌తో చేసే సినిమా కోసం కథ మీద కసరత్తు చేస్తూనే ఉన్నారు. అయితే సుకుమారు, రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే మనకి అందరికీ గుర్తొచ్చేది రంగస్థలం. రామ్ చరణ్‌లో నటుడిని, ఒక పరిపూర్ణమైన నటుడిని మనకి పరిచయం చేసింది సుకుమారే. ఆ చిట్టిబాబు పాత్రలో చరణ్‌ని మనం ఎలా అద్భుతంగా చూపించారో మనకి అందరికీ చూసాం. అందుచేత ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా రాబోతుందంటే ఈసారి చిట్టిబాబుని అది రామ్ చరణ్‌ని ఎలా చూపించబోతారు? అసలు ఏ తరహా కథ తీసుకుంటారన్నది ఆసక్తిగా ఏర్పడింది. అయితే ఈ క్రేజీ కాంబోలో సినిమాని అనౌన్స్ చేశారు కానీ ఇప్పటివరకు కథ లాక్ కాలేదని గత కొన్ని రోజుల నుంచి కూడా దుబాయ్‌లో ఆయన కథ మీద కసరత్తు చేస్తూనే ఉన్నారని చెప్పి వార్తలైతే వచ్చాయి. అయితే ఈ మధ్య తన టీమ్‌తో కథపై కసరత్తు చేస్తున్న టైంలో ఒక స్టోరీ లాక్ అయిందని, ఆ కథ చరణ్‌కి కొత్తగా ఉంటుందని, త్వరలోనే ఆ సినిమా కథని చెప్పబోతున్నారని కూడా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రస్తుతం చరణ్ అయితే 'పెద్ది' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కానుంది.
ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమా పట్టాలెక్కాలి. అలాగే ఈ మధ్య కాలంలో అయితే సుకుమార్ సినిమా కన్నా సుకుమార్ కథ ఇంకా లాక్ కాకపోవడంతో దానికన్నా ముందు వేరే డైరెక్టర్‌తో ఒక బాలీవుడ్ డైరెక్టర్‌తో చరణ్ సినిమా చేస్తారని కూడా వార్తలొచ్చాయి. ఇంతకీ చరణ్ 'పెద్ది' తర్వాత సుకుమార్‌తో సినిమా చేస్తారా? లేకపోతే బాలీవుడ్ డైరెక్టర్‌తో సినిమా చేస్తారా అన్నది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు గానీ, సుకుమార్ 'పుష్ప 3' చేయాలంటే మాత్రం చరణ్‌తో సినిమా చేసిన తర్వాతే 'పుష్ప 3' ఉంటుంది. అంటే చరణ్ చేసే సినిమా అది సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. అలాగే దీనంతకన్నా ముందు అల్లు అర్జున్ ఆయన సినిమా చేయడానికి ఫ్రీగా ఉండాలి. ఆయన డేట్స్ కావాలి. ఆయన అట్లీతో సినిమా కంప్లీట్ అవ్వాలి. అది కనుక 2 పార్ట్‌లు ఉంటే అది కూడా కంప్లీట్ కావాలి. ఇవి కాకుండా అల్లు అర్జున్ 'పుష్పతో' ఎంత క్రేజ్ వచ్చిందో మనం చూసాం. 'పుష్ప 2' కాకుండా బాలీవుడ్ డైరెక్టర్స్ తోటి ఒక సరికొత్తగా సినిమాలు చేయాలని చెప్పి బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా 'పుష్ప' రిలీజ్ అయినప్పటి నుంచి కూడా బండితో టచ్‌లో ఉంటున్నారు. కొంతమంది డైరెక్టర్స్ అయితే కథలు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఏ డైరెక్టర్‌కి కూడా కన్ఫర్మేషన్ అయితే లేదు. అందుచేత 'పుష్ప 3' అది ఎప్పుడు ఉంటాడని స్వయంగా సుకుమార్ చెప్పినప్పటికీ కూడా అది ఎప్పుడు ఉంటుంది అన్నది మాత్రం ఇంకా క్వెషన్ మార్క్ అనే చెప్పాలి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇప్పటి వరకు తెలుగులో పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు వచ్చినాయి కానీ పార్ట్ 3 అనే సినిమా రాలేదు. అందుచేత ఈ పార్ట్ 3 నిజంగా కనుక సినిమా వస్తే కనుక అది నేను ఒక సంచలనం అని చెప్పాలి. కానీ ఈ 'పుష్ప 3' ఉంటుందని అనౌన్స్ చేయడం పుష్ప అభిమానులకు అలాగే ఐకాన్ స్టార్ అభిమానులకు అందరికీ కూడా ఒక పండగ లాంటి వార్తే అని చెప్పొచ్చు. కానీ అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? అసలు ఎప్పుడు ఉంటుందన్నది క్లారిటీ రావాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.